నా బిడ్డ కట్నం కావాలంటే పిల్ల ముఖ్యం, కట్నం అవసరం లేదన్నాడు మా కాస్కెట్ పిల్లని. ఇప్పుడు నువ్వు ముద్దుగానే అన్నావు, మీరెప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటాను, అంతేనా? చేసుకోరు కొడుకు అంటానా. మాకు ఇత్తనాన్ని వచ్చినోడేవాడు, మాకు ఇత్తనాన్ని వచ్చినోడేవాడు. అయ్యో కొడుకు పిల్ల దాకానే ఆగుతారా, అయ్యో కొడుకు పిల్ల దాకానే ఆగుతారా. మరి అంతేగా. ఇత్తనాన్ని వచ్చినోడు ఎవడన్నా మీకు మీరు సైకిల్ చేసి చూసుకోలేరా? మన మాట కనుక్కున్నాం మాట. అది పద్ధతేనా మరి? అట్లా అది పద్ధతే. మరి పద్ధతి అయితే టైమం కానప్పుడు ఏం చెప్తావు? టైమం కానప్పుడు ఏం చెప్తావు? ఒక దేవుడు పోయి ఘాటికాలు మొక్కిడు కారణం ఏంటి? ఒక దేవుడు పోయి ఘాటికాలు మొక్కిడు కారణం ఏంటి? మంచి మంచి అందమైన పిల్లలు చూసి గుణ కారణం చూసి లవ్ చేయొచ్చు. ఇంట్లో ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోకుండా మేము ఒప్పుకుంటాం కదా, పెద్దలు ఆచరిస్తాం కదా, మేము ఆశీర్వాదం ఇస్తాం, మేము ఒప్పుకుంటాం. చూసుకోండి బిడ్డ, మీ ఇష్టం వచ్చిన చూసుకోండి, మేము కాదనం. చూసుకోండి బిడ్డ, మీ ఇష్టం వచ్చిన చూసుకోండి, మేము కాదనం. 30 ఏళ్ళక ముసలి అవుతారు ఇప్పుడు మందల కొద్దిని. నేను ఇప్పుడు 94 ఉన్నా. నాకు 9 ఏళ్ళ పిల్లకే పెళ్ళి అయింది. 12 ఏళ్ళ పెద్ద మనుషులైనా. మాకు 14 ఏళ్ళ లోపలనే 15 ఏళ్ళకనే పెద్దమాడగా ఉన్న మాట చెప్తాను. అది వేరు, ఇది వేరు. నచ్చినాయి కానీ ఇప్పుడు 20 ఏళ్ళు కావాలి పెళ్ళి అయ్యి అడవిలా కట్టాడు. మా అమ్మి సంస్థ ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. మరి అందరూ పోయినట్టు తిరిగిపోతే ఏం చేస్తాము? చేద్దామంటే కోట్లలో ఇచ్చేదాన్ని ఎక్కడో అవుతుందని మనం అనుకుంటాం అమ్మ. అట్లా మరి పక్కీళ్ళు కాలుతాయంటే మనం జాగ్రత్త పడాలి. పక్కీళ్ళు కాలుతాయంటే అది కూడా వాస్తవమే. కాలుకుంటూ వచ్చి మరి తినబడి గోరుతో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకోవద్దు అన్నట్టు. అవును, వాళ్ళు చూసుకున్నప్పుడు మనం కూడా జాగ్రత్త పడి వస్తాయని వండడంలే కానీ ఈ రోజు అట్లా లేదుగా. బంగారం ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటారులే కానీ ఇప్పుడు చదివిపియాలంటారు, అదంటారు, ఇదంటారు. వెంకటి రోజులు కాదు కదా, అన్ని ఎనకట్టు రోజులే జరుగుతాయి. అదే జరుగుతాను వాస్తవానికి. ఇప్పుడు ఫస్ట్ లేదు కులభేదం, ఇప్పుడు లాస్ట్ ఉండదు కులభేదం, మధ్యనే ఉన్నది. ఫస్ట్ లేదు కులభేదం, ఇప్పుడు లాస్ట్ ఉండదు కులభేదం, మధ్యనే ఉన్నది. ఇందిరమ్మ ఎవరు బ్రాహ్మణి చూసింది, తుడుకొని పెళ్లి చేసుకున్నాం. వాస్తవే, ఇది మాత్రం వాస్తవమే. దేశాన్ని పరిపాలించినామే తప్పు ఏం మనమే ఉన్నది. ఏట్లకేం కాదు, గడికో గంజో తాగాలి ఆకలైనప్పుడు అంటూ. ఆ గడికో గంజో తాగమన్నా దొరకట్లేదు కదా ఆయమన్న పిల్ల. అంటే వయసు అయిపోతుంది పెళ్లి చేసుకుంటున్నారు అంటూ. అబ్బా అబ్బా వాళ్ళే కొట్టింది. పండుగ చేసుకొని తీసుకొని ఏం చేస్తాం వాళ్ళ ఇంటికి పోకపోతేనే బోడి కూరగానే. ఎందుకంటే అది ఆ సైజు దీనికి నేర్పుతారు. అందరు వచ్చే ఉంటారని మంచిది అంటే అంత తేటగా మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడతావు? లంజన్ కూడితే లంజన్ మన నా సంవత్సరాలు గంట పట్టాను ఎప్పుడైనా. అది లంజతో సవాలు నా దృష్టిలో అయితే నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నాకు పండ్లు ఉన్నాయి కొడుక, అన్నీ అయిపోయినాయి కొడుక. చీవుని ఎత్తు రోజు వచ్చింది. ఇక చాలా రోజులు కొద్ది రోజుల మధ్య అస్సలు రాకన్నా 10 రోజుల మధ్య అస్సలు రాకన్నా చట్టం సొంతం నా బావ కొడుకు బిడ్డ నేను చూసుకుంటా. నా ఆడబిడ్డలు, ఆడబిడ్డ కొడుకులు, ఆడబిడ్డలు నాకు జనం అంతగానో వచ్చారు. ఇంకా పోతాను, ఇవాళ పోతావు.